మంత్రం చెప్తా వినండి. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం సహనా భవతు సహనౌ భునర్దు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మాం విద్విషావహై. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. గురు దారి చూపే ఒక సైన్ బోర్డు లాంటి వాడు. గురువు ఒక సైన్ బోర్డు అంటే మీకు మీ ఊరికి దారి చూపిస్తాడు అంతే. చేయబట్టుకొని తీసుకెళ్ళాలి కదా. నడవలసిన వాళ్ళు ఎవరు? మీరే. నడవలసిన వాళ్ళు మీరే. నడవటం ఆపివేశారు అనుకోండి. ఇప్పుడు ఈ దారి అంతా శుభ్రం చేసాం. రోజు నడుస్తూ ఉంటేనే ఆ ముళ్ళ కంచెలు పెరగకుండా ఉంటాయి. అవునా కాదా? రోజు నడుస్తూ ఉంటేనే. నడవకుండా ఉంటే ఏమవుతుంది? మళ్ళా ముళ్ళ కంచెలు మళ్ళా అల్లుకుపోతాయి. మీ అనారోగ్యాలు ముళ్ళ కంచెలు అంటే అవే. ఆ చెత్త చెదారం పెరిగిపోద్ది. ఆ దాని వెంట నడుస్తూ ఉండాలి. నిరంతర సాధన, నిత్య సాధన చేస్తానని నాకు మాట ఇచ్చారు. ముఖ్యంగా పద్మావతి సాధన చేస్తామని చెప్పారు. మీరు అందరూ చెయ్యాలి. చేయకపోతే చాలా కష్టం. అలాగనే ఇప్పుడు ఒక ప్రశ్న వేసేసరికి నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమంటే ఫైటింగ్ చేయాలి, యోగాలో కొట్టే మార్గం ఉందా అని అడిగాడు మహానుభావుడు. ఇంకెవరు అడుగుతారు? రెడీగా రెడీ. యోగాలో ఏమన్నా ఒక దెబ్బ కొడితే పడేది ఏదైనా ఉంటే చెప్పండి అన్నాడు మహానుభావుడు. యోగాలో మాట ద్వారా కానీ చేత ద్వారా కానీ ఏ విధంగా కూడా బాధ పెట్టకూడదు అనేది తత్వం. నేనేం చెప్పాను? వచ్చిన రోజే చెప్పాను. మనందరం ఒకటే ఆత్మ, మనందరం ఒకటే శ్వాస. ఇలాగనే ఒక కథ చెప్తా. కథ కాదు, ఇది నిజం. మాగరా బాబు, చాలు ఏసీ సౌండ్. ఏసీ మరీ ఎక్కువైంది. ఫ్యాన్ గాలి, ఏసీ గాలి వేసాడు బాబు. ఇక్కడ కూర్చున్నప్పుడు తడిచిపోతున్నామా మనం? తడిచిపోతున్నాం. ఊరికి కూర్చుంటే చెమట్లో. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు ఎలా ఉంది? క్షణంలో ఎలా మారిపోయింది? అది ప్రకృతి, అది దైవలీల అంటే, అదే పరమాత్ముడు అంటే. ఎంత చల్లగా, ఎంత హాయ్. అరే ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు మంట పడుతుందాయా చెమట్లో? ఇప్పుడు చూడు. ఓ చాలా బాబు, మరి ఎక్కువైంది. సో నేను చెప్పేది ఏంటంటే, అయ్యా మీకు గుళ్ళో కానీ చుట్టూ అద్దాలు ఉన్న రూమ్ చూసారా? చుట్టూ పీసెస్ ఉంటాయి. 100 ముక్కలు ఇలా పెడతారమ్మా. ఎక్కడ చూసావా? ఇలా వెళ్ళి చూస్తే మనం 100 ముఖాలు కనపడతాయి. అద్దాల మేడ చూసారా? చూసావా నువ్వు? సో ఆ అద్దాల మేడలోకి ప్రతి గుళ్ళో ఉంటుంది. మీరు గుళ్ళో చూసారో లేదో, గుళ్ళో ఉయ్యాల, ఆ దేవుడి విగ్రహాన్ని పెట్టి ఉయ్యాలు ఊపుతారు. ఊపేసి తలిపేసి వెళ్ళిపోతారు.
ఏదో ఆ తత్వం, ఆ భావం, ఆ స్వామి విశ్రాంతి తీసుకుంటున్నాడనే భావం. దాంట్లో పొరపాటున పంతులు గారు చూడలే, ఒక్కొక్క దూరింది, కుక్క దూరింది. కుక్క ఏం చేసింది? ఈ తలిపేసి వెళ్ళిపోయాడా, ఇటు చూస్తే కుక్క, అటు చూస్తే కుక్క, ఇటు చూస్తే కుక్క. ఏం చేస్తుంది? వెళ్ళి అనేది గుద్దుకుంటుంది, మళ్ళీ ఇటు చూసి అనేది గుద్దుకుంటుంది. గుద్దుకున్నప్పుడల్లా దాని మొహం పగులుతుందా లేదా? పగిలి 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 చచ్చింది. పొద్దునే పంతులు గారు వచ్చారు, అయ్యయ్యో కుక్క చచ్చిపోయింది, మనం చూసుకోలేదు రాత్రి అని దాన్ని తీసేసి అంతా శుభ్రం చేసి పంతులు గారు మాత్రం అద్దంలో చూసుకొని బొట్టు పెట్టుకుంటున్నాడు. అంటే అక్కడ ఇన్ని రూపాలు కనపడుతున్నాయి. ఆ అద్దంలో ఎలాగ కనపడుతున్నాయో ఈ రూపాలన్నీ నావే. తత్వం. వాడిని కొడదాం, ఈడిని తిడదాం, వాడిని పొడుద్దాం, వాడి మీద దూకుదాం, ఈడి మీద దూకుదాం అంటే మొహం బగులు. చూసావా ఎంత మంచి పాయింట్ తీసుకొచ్చావు బయటికి. నువ్వు దేవుడి, నువ్వు స్వామి శిఖరం. ఆయన ఒక ప్రశ్న వేసి నాకు ఒక థాట్ తీసుకొచ్చాడు. రోజు ఏదో ఒకటి అడుగుతారు, ఇట్లా నన్నేం చేయమంటారు, ఏదో ఒకటి వచ్చింది. సో మనం కుక్క బతకూడదు, పంతులు గారు బతకాలి. ఏంటది? ప్రతి ఒక్కడు నేనే అద్దాలు, ఇదిగో ఈ లోకం అనే అద్దాల మేడ, ఇందులో అందరం ఒకటే. ఆ తత్వానికి వచ్చినప్పుడు అందరూ నా వాళ్ళే. నా వాళ్ళు అనుకోకపోతే నేను ఇంత ఆప్యాయంగా మీకు చెప్పలేను. ఏదో చేసాంలే, పోయాంలే, అయిపోదు. ఇది తత్వం అర్థం కావట్లా కొంతమందికి. ఏం సాధిద్దామని నువ్వు ఈ రకంగా వెళ్ళిపోతున్నావు అంటారు కొంతమంది. ఈ గోళ ఉంది, ఏ గోళకి ఆ గోళ ఉంటుంది. కలికాలం, దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి మనం. ఏమయ్యా ఏం సాధిద్దామని నువ్వు వెళ్ళిపోతున్నావు కరోనా పేషెంట్స్ లోపలికి. నువ్వురా, నీకు దమ్ముంటే నువ్వురా. లేదు మహానుభావులు చాలా మంది ఉన్నారు. ఎందులో ఏమయ్యా యోగా ఏమన్నా మందు అనుకుంటున్నావా? కరోనాకి వెళ్ళిపోతున్నావు, నువ్వు రాలేవు, నన్ను బానేవు. ఇంతమంది ఆర్ద్రత, ఇంతమంది బాధ. ఈ అమ్మాయి నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. యాసిన్ చెప్పాడంట. ఆయన చెప్పిన దానికి సరిపోయిందా, ఇంకొంచెం తగ్గిందా? ఎక్కువగా ఉంది. సో చెప్పేది ఏంటంటే తత్వం అండి అది. రెడ్డి గారు, ఎందుకు ఒకళ్ళు పడతాం, ఒకళ్ళు తిడతాం, ఒకళ్ళ మీద పడతాం, ఒకళ్ళ మీద ఏడవటం, ఒకళ్ళ మీద గొడవలు పడతాం? ఇది కాదు మన తత్వం. ప్రతి ఒక్కడు ఒకటే ఆత్మ. దయచేసి ఆ తత్వానికి రండి. అలాగనే పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారా? ఏ బాబు పెళ్ళయిందా? మీ ముందు కుర్రాడు అవ్వాలా? కొంచెం జాగ్రత్త, తొందరపడదాక. రెడ్డి గారు పెళ్ళి ఏముంది పెళ్లిలో అంట. నువ్వు అట్ట చెప్తావా? నీ పిల్లలకి పెళ్లి చేసావా లేదా? ఇక్కడ మళ్ళీ ఇంకొక స్టోరీ చెప్తాను. ఈ పెళ్లి సంగతి ఎట్లా ఉంటుందంటే బ్రదర్ బాబు, నీకోసం కూడా ఈ పెళ్లి సంగతి ఎట్లా ఉంటుందంటే, ఒక చిన్న కథ. ఓ ఊరు చివర బాగా విగ్రహాలు అన్నీ 2-3 ఆ గుళ్ళో పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి. ఒకటి వినాయకుడు విగ్రహం కూడా ఉంది. వినాయకుడికి ఇంత పెద్ద బొట్టు పెడతారు, తెలుసు కదా, పెద్ద విగ్రహం తోండం. ముగ్గురు పిల్లలు, అది వాడు అంత రోడ్డు వెళ్ళారు. ముగ్గురు వెళ్ళగానే ఒకడు ఫస్ట్ ఏలు పెట్టాడు. వెళ్ళినోడు ఊరుకోడు కదా, వినాయకుడి బొట్టులో ఏలు పెట్టాడు. అందులో నల్ల ఏదో తేలు ఒకటి ఉంది చిన్నది, కుట్టింది. కుట్టి ఏం చేశాడు,
బా అని వీళ్ళిద్దరు ఎగతాలు చేస్తారు, నేను కుట్టించుకుంటే సరిపోతే వీళ్ళిద్దరు కూడా కుట్టించాల్సిందే అని. అబ్బా భలే ఉందిరా నాయుడు కొట్లు అన్నాడు వాడు. అనగానే వీడు వెళ్ళి పెట్టాడు ఏళ్ళు, రెండో వాడు వెళ్ళి పెట్టాడు. వాడు కూడా ఏముందో తెలుసా అన్నాడు. మూడోవాడు అమాయకంగా వెళ్ళి పెట్టాడు. వాడు కొంచెం చిన్నోడు నేనతో మొదలు పెట్టాడు. ఏంద్రా ఇలా చేశారు మీరు అంటే, ఈ పెళ్లి కూడా అంతే. ఏం బ్రో ఇంకా పెళ్లి చేసుకోలేదు, ఇంకా పెళ్లి చేసుకోలేదు అంటాడు. ఏం పెడితే కదా చేసేది రెడ్డి గారు, ఈ మంచి సూత్రం ఇంకెళ్ళి ఊళ్ళో చెప్పు. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. ఆయన సర్దుకొని వెళ్ళి సినిమా చూద్దాం అనుకున్నాడు, చెత్త సినిమా ఒకటి. నేను చెప్పాను రమ్మని వెనక్కి. అద్భుతం. ఇట్లాంటి చిత్రాలు చాలా చూశాను నా లైఫ్లో. నిన్న లేదు మొన్నే తెనాల్లో 2 రోజులు ఎడతెరపు లేకుండా వర్షం. పాపం క్లాస్ స్టార్ట్ చేశాను, 3 క్లాసులు విన్న తర్వాత ఎంటుంది మీ మైండ్, ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు. పాపం 2 రోజులు ఎడతెరపు లేదమ్మా తుఫాను. ఆమె చెప్పింది కూడా, నిన్న వాయిస్ వినిపించాను చూసారా, మా కర్మ మాకు వర్షం పట్టుకుంది 2 రోజులు ఆయనకు చూడటానికి లేదని. వర్షం పడినా నేను కొంచెం తెరిపించినప్పుడు వెళ్ళిపోయేవాడిని, రూముల దగ్గరికి వెళ్ళి కనపడి సరదాగా వాళ్ళతో మాట్లాడి వచ్చేవాడిని. లాస్ట్ ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఇంకా ఆ రోజు శనివారం సాయంత్రం ఆగస్టు 14వ తేదీ తెల్లవారితే నేను గుంటూరులో ఉండాలి. గుంటూరులో కలెక్టర్ గారు నాకేదో ఒక అవార్డు ఇవ్వటం మొదలు, అవార్డు అని కూడా నాకు తెలీదు. స్వతంత్ర వేడుకల్లో మీరు ఖచ్చితంగా పాల్గొనాలని మెసేజ్ పెట్టారు. అంటే తెల్లవారితే ఆదివారం ఆగస్టు 15వ తేదీ 14 సాయంత్రం ఎమ్మెల్యేని పిలిచారు అక్కడ, శివకుమార్ తెనాలి. విపరీతమైన వర్షం పొద్దున్న నుంచి సాయంత్రం 4 కూర్చోవాలి. 4 ఇలాగనే కూర్చోవాలి. కూర్చున్నాం, చినుకులు పడతానే ఉన్నాయి. ఇలాగనే అందరూ కూర్చున్నారు, పడుతున్నా కానీ కూర్చోండి ఓంకారం చెప్పండి 10-15 సార్లు. అదే పోద్దులే ఎమ్మెల్యే గారు వచ్చేస్తారులే అన్నాను. అచ్చు అలాగే జరిగింది. అద్భుతంగా క్లోజింగ్ జరిగింది. ఎమ్మెల్యే గారు వచ్చారు, అంతా జరిగిపోయింది. అలా క్లాస్ అయిపోయింది, సర్దుకున్నాము, మళ్ళీ వర్షం మొదలైంది. సో భగవంతుడు ఇంతమంది సంకల్పాన్ని కాదండు. నువ్వు వెళ్ళిపోయి సర్దుకొని వెళ్ళిపోదాం అన్నావు చూసావా. నేను వచ్చింది ఎందుకో, కనీసం ఈ చివరిగా ఈ 4 మాటలు మాట్లాడుకున్నాను. అలాగనే చివరిగానే ఎందుకు అనుకోవాలి మీరు. రేపు ఆఫ్టర్ కరోనా వీడిన తర్వాత మా సోదరు చెప్పింది, ఈ అమ్మాయి పేరు ఈ అమ్మాయి ప్రభావతి చెప్పింది, సార్ అయిపోయిన తర్వాత మా ప్రెగ్నెన్సీ లేడీస్కి క్లాస్ చెప్పడానికి రండి సార్ అని. తప్పకుండా. నేను ఎప్పటి నుంచో నా కోరిక, మీ అవగాహన సదస్సు. అక్కడ మతమే ఉండదు. ఆ చర్చిలో ఆరోగ్య అవగాహన సదస్సు పెడదామన్నారు. ఇంతవరకు ఎవరు ముందుకు రా, అది మీరే చేయాలి. ఏమన్నా అవగాహన, ఇందులో ఏదైనా ప్రచారాలు మతాలు ఎక్కడికోవాలి ఇప్పుడన్నా వదిలేయండి అబ్బా. సో చూద్దాం, ఆఫ్టర్ కరోనా అన్నీ జరుగుతాయి. మీ ఊళ్ళల్లో మీరేదన్నా పనిచేసే వ్యాపార సంస్థలో కానీ మీ కాలేజీలో కానీ ఎక్కడైనా సరే క్లాస్ కావాలంటే ఈ కనెక్షన్ విడిచిపెట్టుకోమాక. నేను చచ్చేవారికి, నా ఊపిరిపోయేవారికి, నా జీవితం నేను ఒకటే కోరుకుంటాను. ఇప్పుడు ఏదో అబ్దుల్ కలాము